అంటే లైక్ అన్ని ఫుడ్స్ కూడా మిల్లెట్స్ తోటే తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనమున్న జనరేషన్ లో ఎక్కువ మంది ఏంటి అని అంటే ఆర్గానిక్ ఫుడ్ తినాలి, హెల్తీగా ఉండాలి అని అంటున్నారు. సో ఈ మిల్లెట్స్ కానీ రాగులు కానీ ఇవన్నీ మన లైఫ్ లో హెల్త్ కి పరంగా అంటే హెల్త్ కి సంబంధించి ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి? హెల్త్ కంటే ఇప్పుడు వరకు మనం అందరం కూడా రైసే తింటా వస్తున్నాం. కానీ ఒక్కసారే మిల్లెట్స్ అన్నది మేము స్టార్ట్ చేసినప్పుడు రాగులు, సజ్జలు, జొన్నలు ఇవే ఉంటాయి అనుకుంటారు ఎవరైనా కూడా. మెయిన్ మిల్లెట్స్ అంటేనే జొన్న రొట్టి, జొన్నలే తెలుస్తుంది కానీ దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే. ఊదలు, సామలు, అరికెలు అన్ని అన్ని మిల్లెట్స్ కూడా మేము యూజ్ చేస్తా రకరకాల వెరైటీస్ రోజుకి కొంచెం చేంజ్ చేస్తా ఈ మెనూలో యాడ్ చేసి పెట్టాం అనమాట. అంటే యాక్చువల్లీ తినడం చాలా మంచిదని అనుకునేవాళ్ళం, కానీ ఇది ఎలా వండాలన్న ప్రాసెస్లో మేము రెస్టారెంట్ స్టార్ట్ చేసాం కదా, అప్పటి నుంచి కూడా దీన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో మ్యామ్ ఇప్పుడు అంటే ఇప్పుడు లంచ్ మెనూ కూడా మీరు అన్నారు, ఈవెన్ దో బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ప్రస్తుతం ఇప్పుడు మనకి లంచ్ లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి? సో వాటిలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? వాటిలో అంటే మనం అక్కడి నుంచి మా ఫార్మ్స్ నుంచి తెప్పిస్తాము ఇవన్నీ. ఈ చూస్తున్నారు కదా, ఇది హెల్దీ అంటే దీంట్లో కరివేపాకు రైస్ అండి, కొర్రలతో చేసాము దీన్ని. దీంట్లో మనం అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీడే 2 వెరైటీస్ మాత్రం మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే డైలీ ఇది వరకు స్టార్ట్ చేసినప్పుడు వీకెండ్ మాత్రమే మేము బఫే అన్నది పెట్టేవాళ్ళం అనమాట, సాటర్డే సండే. ఇప్పుడు ఏంటంటే చాలా దూరం నుంచి ఈ ఆర్గానిక్ ఫుడ్ తినాలి, ఇక్కడ మిల్లెట్స్ తినాలి అని వచ్చే వాళ్ళకి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందని మేము అన్ని వెరైటీస్ డైలీ కూడా ఇంకా బఫే లాగే ఇస్తున్నాం అనమాట.